హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుసుమ. ఈరోజు మన రెసిపీ హెల్దీ తోటకూర ఫ్రై. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ కుకింగ్. ముందుగా 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసి అన్నీ కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత చూస్తే ఆనియన్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న తోటకూర వేసుకుందాం. ఇందులోనే 1 పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం. తోటకూర మొత్తం బాగా మిక్స్ అయ్యాక కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీనివల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది. అంతా కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పెసరపప్పు వేసాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను ఉప్పు, 2 స్పూన్ల కారం, క్రష్ చేసిన వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేసుకొని ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపాక కవర్ చేసి మరొక 1 మినిట్ ఉడికించుకుందాం. ఇప్పుడు తోటకూర ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తోటకూర ఒకటి సపరేట్గా వండుకునే కంటే ఇలా పెసరపప్పుతో మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
Don't forget to subscribe. Thank you for watching and see you in the next video. Bye.